ఇష్టంతో వచ్చాను రాజకీయాల్లోకి. ఓటమి అందుకని ప్రతిసారి ఏమంటారు అందరూ, గెలుస్తాడా గెలవడా అంటే, నేను గెలుపు ఓటములకి నేను భయపడేవాడిని కాదు. 12 సంవత్సరాలు ఒక్క విజయం లేదు నాకు. అందరూ ఆమోదయోగ్యమైన విజయం లేదు. ఎప్పుడు ఎవరిని దేహియల్లా ముఖ్యమంత్రి పదవి వస్తే వచ్చింది, లేదా మీకోసం నా సర్వస్వం ఆఖరి శ్వాస వరకు మీకోసం నా జీవితాన్ని ధారపోస్తాను. జై జనసేన, జై జై జనసేన. డీజే శ్రీను పెందుర్తి. జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు, తల్లి భారత మాతకి ముద్దు బిడ్డలు నా జన సైనికులు. శ్రీను పెందుర్తి. కష్టమైన ప్రయాణం అని తెలిసి వచ్చాను రాజకీయాల్లోకి. తెలియని వాడిని కాదు. అవమానాలు, మనల్ని జోకులు వేస్తారు, మన మీద వెటకారాలు చేస్తారు. దెబ్బలు తిని ఒక శిల్పం ఎలా ఎదుగుద్ది, ఉలి దెబ్బలు తిని 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 అందమైన శిల్పంగా అవుద్ది. దెబ్బ పడే కొద్దీ మనలో అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది. మర్చిపోకండి. నాకు మీరు చేయాల్సిందే లేదు, మీరు నన్ను నమ్మండి అంతే. నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనను ముందుకు తీసుకెళ్తాను. శ్రీను పెందుర్తి. మీలో ఒకడు వచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటది, అది జనసేన అంతే. వాళ్ళలాగా 1000 కోట్లు లేవు. నా బంధువులంతా మీరే, ఉన్న బంధువులు మీరే. ఈ రోజు మన ప్రోగ్రామ్స్ టీవీలో చూపించరు. ఆ టీవీలన్నీ మనవి, 1-2 ఛానల్స్ కాకుండా. ఎందుకంటే మన దగ్గర ఛానల్స్ లేవు, మనం కాదయ్యి. వాళ్ళు మనల్ని అనుకున్నప్పుడు చూపిస్తారు, అనుకున్నప్పుడు వదిలేస్తారు. మనకి లేవు. మన కుందల్లా సోషల్ మీడియా, మన ఫేస్బుక్లు, మన సెల్ ఫోన్లు. నాకు ఒక్క ఛానల్ లేదు, కానీ 1 కోటి ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు మీరే నా ఛానల్.